శ్యామ్ రాధతో ఇలా అంటూ ఉంటాడు. రాధా, నేను రుక్మిణి మెడలో ఏ పరిస్థితుల్లో తాళి కట్టానో తెలుసా? ఒక్కసారి నన్ను అర్థం చేసుకో రాధా, ప్లీజ్ రాధా, మన కొడుకు పండు కోసమే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే, నాకు తెలుసండి, నాకు ఆ మాత్రం తెలీదా? అయినా సరే ఇదంతా నా తలరాత. మా అక్కతో నాకు ఇలా రాసిపెట్టి ఉంది. మా అక్క నన్ను ఇలా చెయ్యాలని, ఇలా చెందాలని అదే భగవంతుడు నాకు ముందే నా తలరాతలో రాసి పెట్టాడండి. దీనంతటికి కారణం నేనే. అయినా మీరైనా ఏం చేస్తారులేండి, నా తలరాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి రాధ బాధపడుతూ ఉంటుంది. ఇక శ్యామ్ రాధని చూసి బాధపడుతూ, నువ్వు బాధపడకు రాధా, ఈ రోజుతో ఆ రుక్మిణి పీడ విరగడైపోతుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మధుర వచ్చి, ఏంటి వీడొచ్చాడా? రేయ్, మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా? ఎందుకు వచ్చావరా ఇక్కడికి? రాధ బ్రతికిందో చచ్చుందో అని చూడటానికి వచ్చావా? ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి మధుర రాధతో శ్యామ్తో అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ అయితే, అమ్మ అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నా కూతుర్ని నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడ 5 నిమిషాలు ఉండడానికి వీల్లేదు, వెళ్తావా లేదా అని చెప్పి శ్యామ్ని బయటకు నెట్టేస్తుంది. అది చూసి రాధ అయితే, అత్తయ్య ఒక్కసారి ఆగండి అత్తయ్య అని చెప్పి అంటుంది. అయినా సరే మధుర, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పి శ్యామ్తో అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.